కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూచుకున్నట్టు వారమై మన యొక్క స్థితిని మనము ఒప్పుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థించటానికే సిద్ధపడదాం. ఎజ్రా రాసిన పుస్తకం, ఎజ్రా పుస్తకం 10వ అధ్యాయము, ఎజ్రా 10, 399వ పేజీ నెంబర్ 399. 10వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. ఎజ్రా 10:1. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. అలాగే 9వ అధ్యాయము ఆఖరి వచనం 15వ వచనం కూడా 14-15 కూడా చదువుదాం. 9వ అధ్యాయం ఎజ్రా 9:14-15. ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునేలా మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లు, తప్పించుకున్నటకు సాధకమైన లేకుండానట్లును నీవు కోప్పడదు కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువలనే నేటి దినం ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము. చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధము గనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప వాత్సల్యము కలిగిన దేవా, ఈ దినము రాగలిగిన బిడ్డల బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. నువ్వు మంచి దేవుడు తండ్రి. నీ మంచితనమంతా మా పట్ల చూపుతూ నువ్వు దేవా, ఎవరైతే ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ఉంటారని దేవా, మా మధ్యన కూడా మీరు ఉండి నడిపించమని కోరుతున్నాం. ఉపవాస ప్రార్థనలో మీరు మాతో ఉండి మాకు మీరు సహాయం దయచేయమని కోరుతున్నాం దేవా. నీ బిడ్డలు తండ్రి వారు సమర్పించుకొని ఈ దినము తండ్రి ఉపవాసముగా నీ సన్నిధిలో గడపటానికి తీసుకొచ్చిన బిడ్డల బట్టి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. నీకు వందనాలు దేవా. దేని కొరకు ఉపవాసం ఉంటున్నారో అది మీరు వారి పట్ల నెరవేర్చమని కోరుతున్నాం దేవా. దేవా, నువ్వు దయగల దేవుడు తండ్రి. దేవా, ఈ యొక్క మాటల ద్వారా, ఈ చదవబడిన మాటల ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం దేవా. దేవా, మమ్మలను మేము సరి చేసుకోవటానికి, మమ్మలను మేము సరిదిద్దుకోవటానికి, దిద్దుబాటు చేసుకోవటానికి పరిశుద్ధ ఆత్ముడు మాకు మంచి సమయాన్ని మాకు అనుగ్రహించి ఉన్నాడు. దానిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం దేవా. మాకు మేము కాదు నాయన, నీ పరిశుద్ధ ఆత్ముడు ఒప్పింపజేసి మమ్మను సరిచేయలాగున మీరు సిద్ధపరచమని కోరుతున్నాం దేవా. ఆ రీతిగా తండ్రి సరిచేయబడినట్టు వారమై తండ్రి యోగ్యమైన రీతిగా నీ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థన చేయటానికి, ఈ ప్రార్థన మాకు ఆశీర్వాదకరముగా మార్చమని, ఎవరు నిర్లక్ష్యము చేయకుండా నాయన ఈ యొక్క ప్రార్థన కొరకే పురుకొల్పబట్టానికి రానున్న దినాల కొరకు మీరు సహాయము దయచేయమని కూర్చున్న వారందరికీ నా తెలుపుడుగా ఒప్పుకుంటూ నీ మాటలు నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. చదవబడిన మాటల్లో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయములో వారి యొక్క స్థితిని ఒప్పుకునే బిడ్డలుగా లేక దేవుని ప్రజలుగా మనం చూస్తున్నాం. అనేక మంది కూడి వచ్చారు ఈ యొక్క ప్రార్థన కొరకై. వారి కూడి రావటం ఒకరిద్దరు కాదు. మొదటి వచనంలో ఉంది, పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా. చూడండి, పురుషులు, స్త్రీలు, చిన్నవారు, చిన్నపిల్లలు కూడా వచ్చారు. ప్రార్థన లాంటి వాళ్ళు కూడా వచ్చారు. అర్థమైందండి? ప్రార్థనకి మ్యూజిక్ రాగానే ఊగిపోతుంది. అర్థమైందా? కూర్చోమ్మా, ప్రార్థన కూర్చో. పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహము. మిక్కిలి గొప్ప సమూహం ఎందుకు కూడి వచ్చారు? దేవుని దగ్గర వారి స్థితిగతులను ఒప్పుకోవటానికి కొరకై కూడి వచ్చారు. ఎందుకు వారు ఎలా తప్పిపోయారు? చూడండి, చదవండి. 9వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం ఒకరు చదవండి. 9:9. నిజముగా
నిజముగా మేము దాసులమైతిమి. చూడండి ఆ మాటకు పట్టుకోండి, మా దాస్యములో మమ్మును. అదంత మంచి మాట అండి. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు అలా ఉండాలని, ఏదో ఒక ఇబ్బందికరమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకోడు. ఒక దాస్యములో ఉండాలని ప్రభు కోరుకోడు. అర్థమైందా? ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఎంత మంచిగా చెప్తున్నాడు ఎజ్రా. చూడండి, మా దేవుడైన నీవు, మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మను విడువాక. విడిచిపెట్టలేదు. మా దేవుడైన నీవు మమ్ములను దేవుడు అలా విడిచిపెట్టడండి. మనం అలాగా కృంగుదల్లో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అలాగా 9వ అధ్యాయం 9వ వచనం ఎజ్రా గ్రంథం, మా దేవుడు అయిన మా దేవుడు మమ్ములను అలాగా ఆ దాస్యములో మనల్ని ఏం చేయలేదు. దేవుడు మన స్థితిని మారుస్తాడు. నిజముగా మనం ఒప్పుకున్నప్పుడు మన పరిస్థితిని మార్చేవాడు ఉన్నాడు. ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. మమ్ములను అలా విడవలేదు. మమ్మును అలాగా గమనించావా నీ స్థితిని గురించి? దేవుడు నిన్ను విడవడమ్మా. దేవుడు నిన్ను విడవడు బాబు. ఎందుకంటే అలా ఉండడం ఆయనకి ఇష్టము లేదు. ఆ దాసరికములో ఉండడం ఆయనకి ఇష్టము లేదు. చూడండి ఏమి చేస్తాడు, మమ్మును విడవక పారసీక దేశపు రాజులు ఎదుట. చూడండి, రెండవది దేవుడు మనల్ని విడిచిపెట్టడు. రెండవది ఏంటి తెలుసా? దయ పుట్టిస్తాడు. మన మీద ఇతరులకు ఏం పుట్టిస్తాడు? దయ పుట్టించాడు. అహస్వరోసు రాజు ఎస్తేరు మీద దయగలిగాడు కదండి. రాణిగా చేసుకుని ఆమె యందు దయగలిగి అంటాడు ఎస్తేరు పుస్తకంలో. దేవుడు దయ పుట్టిస్తాడు. మనం అనుకోవచ్చు మన కొరకు ఎవరినో దేవుడు ఒక నిర్ణయిస్తాడు. మన పని కొరకు లేక మన స్థితి కొరకు దేవుడు ఒకరు నిర్ణయిస్తాడు. పారసీక చూడండి ఎంత చూడండి, పారసీక 9వ వచనంలో పారసీక దేశపు రాజులు ఎదుట మాకు, వాళ్ళకి రాజులకు దయ ఉండదు. బానిసల పట్ల రాజులకు ఏముండదండి? దయ ఉండదు. మన దేవుడు దయామయుడు, దయాళుడు, కృపా సమృద్ధి గలవాడు, వాత్సల్యము గలవాడు. నిజముగా నీ స్థితిని ఒప్పుకుంటే దేవుడు కనికరపడి లేపేవాడు ఉన్నాడు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 9వ అధ్యాయం 9వ వచనంలో, మమ్మును విడిచిపెట్టలేదు, మమ్మును దాస్యములు అలాగా విడిచిపెట్టలేదు, మన యందు దయ పుట్టిస్తాడు. ఎవరండి మన మీద దయపెడతారు? కనికరం చూపిస్తారు చెప్పండి? ఎవరు చూపించరు. ఎవరు బాధలాలివి, ఎవరి ఇబ్బందులాలివి, ఎవరి కష్టాలాలివి, ఎవరి సమస్యలు వాలివి. కానీ దేవుడే సమస్తానికి దయ పుట్టించేవాడు ఉన్నాడు. అర్థమైందా? చెరసాల అధిపతికి యోసేపు మీద ఏం కలిగిందండి? దయ కలిగింది. అందుకే ఆ చెరసాలంతటి మీద ఆయన ఏం చేశాడు? అధికారిగా నియమించి నువ్వు ఏది చెప్తే వాళ్ళు చేస్తారన్నాడు. దయ పుట్టిస్తాడు. దయ కలుగుతుంది. దేవుడు దయగలవాడమ్మా. నువ్వు దీనురాలుగా దేవుని దగ్గర నీ స్థితిని నువ్వు ఒప్పుకుంటే ఆయన నీ యందు దయ చూపిస్తాడు. ఆయన నీ యందు ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. ఎన్నో మాటలుండి దయగల దేవుడు, ఆయన దయగల దేవుడు. మన స్థితిని నిజంగా చెప్పాలి విరిచి. చూడండి, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ దాచేసుకొని చెప్పితే ఏమైనా బాగవుద్దా? రోగం బాగవద్దు. అర్థమైందా? అందుకంట అయ్యా నువ్వు సరిగ్గా చెప్పు, అయ్యా నువ్వు సరిగ్గా చెప్పు, అసలు ఏంటి నీ పరిస్థితి? నాకు అలాగ అనిపించట్లేదే, నువ్వు చెప్పిన మాటల్లో నాకు అలాగ అనిపించట్లేదే, ఏదో తేడా కనబడుతుంది, నీ రోగంలో ఏదో తేడా కనబడుతుంది, నువ్వు చెప్పేది ఒకటి నాకు కనబడుతున్న వేరే అంటాడు. కానీ ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి దాస్తే మనకి ఇబ్బంది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దాస్తే మనకి ఇబ్బంది. ఆయన దయగలగా, బిడ్డ ఇదిగో నువ్వు దాచుకున్నావు కాబట్టి నేను ఎలా దయ చూపిస్తానంటాడు. అర్థమైందా? డాక్టర్ అంటాడు చూడు, మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా దేవుని పెట్టి విశ్వాసులైనా అవిశ్వాసులైనా మగోళ్ళకి ఒక మాట అడుగుతాడు. డాక్టర్ గారు ఏమంటారు? బాబు డ్రింక్ అలవాటు ఉందా, సిగరెట్ అలవాటు ఉందా అంటుంటాడు. అయ్యా మేము క్రైస్తవులండి. బాబు మీరు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవులు కూడా తాగట్లేదా అని అడుగుతుంటారు. క్రైస్తవులు కూడా
మీకుందా, అలవాటు ఉందా? అది డయాగ్నోస్ చేస్తుంటారు. అంటే నీ యొక్క అయ్యా మాకు అటువంటిది మంచిది బాబు, మంచిది బాబు అంటాడు. మాకు అటువంటిది ఏమీ లేదని డయాగ్నోస్ చేస్తాడు. దేవుడు మనల్ని స్కాన్ చేసినప్పుడు ఆయన దయ పుట్టాలి. నిజముగా తన స్థితిని తను ఒప్పుకుంది అనేది ముఖ్యం. అర్థమైందా? తన స్థితిని తను ఏం చేసిందండి? ఒప్పుకుంది అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. అర్థమైందా? చూడండి, ఒకటి మనల్ని విడిచిపెట్టలేదు. మా దేవుడు మమ్ములను దాస్యములో విడిచిపెట్టడమ్మా. కొద్ది కష్టం ఉంటుంది, దేవుడు విడిచిపెట్టడు. కష్టం ఉంటుంది, తప్పదు. అర్థమైందా? చూడండి, ఇంజెక్షన్ చేసినప్పుడు సూది గుచ్చక ముందే మనం డ్యాన్స్ వేసేస్తుంటాం. అర్థమైందండి? సూది ఈ చర్మం మీద పెట్టకముందు ఏం చేస్తాం? అది ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెమ్మదైపోతాం. అలాగే ఆ బాధలు, మనకున్న సమస్య కూడా అటువంటిదే. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక నెమ్మదవుద్ది. అప్పుడు మన రోగం కుదుటవుతుంది. అర్థమైందా? చాలామంది అంటుంటారు, ఇంత పెద్దోడువయ్యా ఏంటి ఆ సూదిని చూసి జడిసిపోతున్నావు అంటారు. అర్థమైందా? అది పెట్టకముందే మనం మెలికలు తిరిగిపోతుంటాం. అర్థమైందా? సులకన శ్రమ. దేవుడు మా దేవుడు మమ్ములను దాస్యములో విడవలేదు. రెండవది ఏమన్నాడు చూడండి, ఏమంటున్నాడు 9వ వచనములో, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో, పారసిక దేశపు అన్యరాజులకు, వారి రాజులు కాదు, వారి ప్రజలు కాదు, వారి సొంత ప్రజలు కాదు, పారసిక దేశపు రాజులకు ఆయన దయ పుట్టించాడు. ఒక మాట చెప్పన, దేవుడు దయ పుట్టించకపోతే ఎవరు నీకేమి చేయరు కదండి, ఎవరు నీకేం చేయరు. దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడు నీ కొరకై. గమనించండి, దయ పుట్టిస్తారు. చూడండి, తర్వాత చదవండి. దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా. చూడండి, మేము తెప్పరిల్లునట్లుగా. మూడవది, తెప్పరిల్లడం అంటే ఏమిటి? ఒక దెబ్బ తిన్నారు, ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడునండి వాటి నుండి బయటకు వస్తున్నాం అంటారు. సర్వసాధారణంగా మనం వాడుతున్నాం, బాబు చాలా చితికిపోయాం బాబు, మా వ్యాపారాల్లో చితికిపోయాం. మాకు అనేక మంది చెప్తుంటారు, ప్రార్థన చేయమని. అయ్యా వ్యాపారంలో చాలా చితికిపోయామండి. ఇంకోళ్ళు అంటారు, అయ్యా మేము చాలా అప్పులు పాలైపోయామండి. ఇంకొకరు అంటారు పిల్లల వలన బాగా వేసారిపోయామండి. ఇంకొకరు అంటారు అయ్యా ఈ రోగముతో మేము చాలా ఏమైపోయామంటే చితికిపోయామండి. ఇప్పుడే వినండి, ఇప్పుడే మేమవుతున్నా కొద్దిగా లేస్తున్నాం. తెప్పరిల్లుట అంటే ఇప్పుడేనండి మేము బయటకు వస్తున్నాం. బయటికి వస్తున్నాం. ఆ అగాధము నుండి, ఆ సముద్రం నుండి ఇప్పుడే మేము బయటకు వస్తున్నాం. 70 సంవత్సరాలు దేవుని ప్రజలు బానిసరకంలో చేసిన తర్వాత ఇప్పుడే ఆయన తెప్పరిల్ల చేయవాడు. విడువడు, మన దేవుడు విడువడు. మన దేవుడు దయ చూపే దేవుడు. ఆయన తెప్పరిల్ల చేసే దేవుడు. నువ్వు చితికిపోయినా పర్వాలేదు, ఆయన సరిచేసి చక్కదిద్ది ఆయన చక్కగా పాత్రగా చేస్తాడు. తెప్పరిల్లుట. మనం అనుకుంటాం చాలాసార్లు ప్రతి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. ప్రతి కుటుంబాల్లో కూడా అనేకమైన వ్యాధులు, బాధలు అన్నీ ఉంటుంటాయి. దేవుడే తెప్పరిల్ల చేయవాడు. చాలాసార్లు మనం అందుకుంటాం, నా బిడ్డ వలన నాకెంతో వ్యాధి ఉందండి, బాధ ఉందండి అనుకోవచ్చు. దేవుడు తెప్పరిలా చేస్తాడు. దేవుడు మన స్థితి మనం ఒప్పుకోవాలి. ఎజ్రా అంటున్నాడు, మా దేవుడు మమ్మను అలా దాస్యములో మమ్మను విడిచిపెట్టలేదు. పారసిక అన్య దేశపు రాజులకు ఏం చేశాడండి? దయ పుట్టించాడు. మూడవది ఏమంటున్నాడు? మమ్మును ఏం చేశాడు? తెప్పరిల్ల చేసి. నాలుగవది చదవండి, ఏం చేశాడు చూడండి, 9వ వచనంలో, తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందు మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపించితివి. చూసారా?
తెప్పరిల్లను చేసిన దేవుడు ఎక్కడ నడిపించాడు? బాగా వినండి. తెప్పరిల్ల చేసిన దేవుడు ఎక్కడ నడిపించాడు? దేవుని మందిరమునకు, ఆశ్రయమైన దేవుని మందిరమునకు. చాలా దినాలు వారికి మందిరము లేదు, యాజకత్వము లేదు, బలులు లేవు, ప్రార్థనలు లేవు. అన్య దేశములో వారు ఏమైనా చెరలో ఉన్నారు. వారు 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. దేవుడు ఇప్పుడే మమ్మల్ని తెప్పరిల్ల చేసి మమ్మల్ని దేవుని మందిరానికి తీసుకొచ్చాడు. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం! దేవుని మందిరం రావడమే అసలు ఈ ఆవరణం తొక్కడమే మనకున్న గొప్ప భాగ్యం అండి. చాలామంది అనుకుంటారు, మేము ఎందుకు వెళ్ళాలి, మేము ఎందుకు చేయాలి అనుకుంటారు. అసలు దేవుని ఇంటిలో అంటాడు చూడండి, 84వ కీర్తన మొదటి వచనం చదవండి. కీర్తన 84వ కీర్తన దేవుని మందిరాన్ని గురించి చెప్తాడు. 84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆవరణమే, లోపలకు కాదు, ఆవరణం, ఆ గడప. యెహోవా మందిరావరణమును చూడవలనని ఎంతో ఆశపడుతుంది. చాలండి కౌరవ కుమారుల కీర్తన అది. దేవుని ఆవరణములు అలాగా అడుగు పెడితే చాలండి. మీరు ఏదో అనుకోవచ్చు, ఎందుకు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం ఏంటి, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం అనుకోవచ్చు. దేవుని మందిరంలో నువ్వు కూర్చుంటే దేవుని మీద దృష్టి ఉంచేవాడుకున్నాడు. మీకు ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మీరు వాష్రూమ్లో ఉన్నారు, అర్థమైందా? వచ్చినప్పుడు ఎవరు వచ్చారో నీకు తెలుసా తెలీదా? నీ ఇంటికి వచ్చినప్పుడు వాష్రూమ్లో వచ్చావు, అయ్యా వారి వాయిస్ కూర్చోండి అన్నావు, వచ్చావు, వారిని పలకరించి ప్రైజ్లాడు అన్నా, ప్రైజ్లాడు అక్క అన్నావు. వచ్చిన తర్వాత వారెవరో నీకు తెలుసా తెలీదా? తెలుసు. దేవుని ఇంటికి వచ్చినప్పుడు నువ్వెవరో దేవునికి తెలుసా తెలీదా? అది గమనించండి. నా బిడ్డ నా ఇంటికి వచ్చింది. నీ ఇంటికి వచ్చిన ఒక అతిథికే నువ్వు అతిథి మర్యాదలు చేస్తున్నప్పుడు దేవుని ఇంటికి వచ్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అవును, నా బిడ్డ నా ఇంటికి వచ్చింది. ఏ బాధతో వచ్చిందో, ఏ కష్టంతో వచ్చిందో, ఏ ఇరుకుతో వచ్చిందో, ఏ ఇబ్బందితో వచ్చిందో, లేకపోతే నన్ను స్తుతించడానికి వచ్చిందో, నన్ను ఆరాధించడానికి వచ్చిందో, అసలు దేవుని ఆవరణములో అడుగు పెట్టటే ధన్యత అండి. అది ప్రశాంతత అండి. చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి, ఏమన్నాడు? మా దేవుని మందిరమును నిలిపి పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందు యెరూషలేము పట్టణమునందు మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు నువ్వేం చేసావు? కృప చూపించే దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు మనము సరిగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు 10వ వచనం, యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, మా దేవా ఇంత కృప పొందిన తరువాత మేమేమి చెప్పగలం? ఎవడుగుతున్నాడండి? ఇంత కృప, అయ్యా మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా మీద దయగలిగి ఉన్నావు, మమ్మల్ని తెప్పరిల్లట్టుగా చేశావు, మమ్మల్ని నీ సన్నిధానముకు నడిపించావు. ఇంత కృప చూపుటకు మేమేమి చెప్పగలం? ఏమని వర్ణించగలం? ఇంత కృప, హెచ్చైన కృప చూస్తున్నాడు. చెప్పగలము, నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీ ఇచ్చిన ఆజ్ఞలను మేము అనుసరించక, అయినా ప్రభా మేము అనుసరించకే కదా నాయన. అది చూసండి, అంత కృపగలవాడు, అంత విడువనివాడు, అంత దయ చూపించినవాడు, అంత తెప్పరిల్ల చేసినట్టు వాడు, అంత మంచి దేవుడు మనకున్నా మనమేం చేస్తున్నాం? అక్కడ చదవండి, ఆయన ఆజ్ఞలు మనము అనుసరించలేని వారుగా ఉన్నాం. ఆయన ఆజ్ఞలు మనము అనుసరించలేం. ప్రభు దగ్గర ఒప్పుకుందాం మన స్థితి. ఆయన దయగల దేవుడు, ప్రభా నీ ఆజ్ఞలను మేము అనుసరించలేం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ ఇంటికి వచ్చిన వారు నువ్వు ఎలా దృష్టించి ఎలాగ అధితమది చేస్తావో, దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఆయన దృష్టించేవాడు ఉన్నాడు. ఈ మాట మర్చిపోవద్దు. నువ్వు వచ్చేది నా ఇంటికి కాదు, నువ్వు వచ్చేది వేరొకరింటికి కాదు, నువ్వు వచ్చినది ఎవరింటికి? దేవుని ఇంటికి. దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు. దేవుని ఇంటి నుండి మేళ్లతో నిన్ను తృప్తిపరచాలని కోరుతున్నాడు.
ఇంత దయగల దేవుడు, విడువని దేవుడు, దయ చూపించిన దేవుడు, తెప్పరిల్ల చేసిన దేవుడు, దేవుని ఇంటికి మనల్ని నడిపించిన దేవుడు. అయినా మనం ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాం. చూడండి 11వ వచనం ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. వారు మీరు స్వతంత్రించుకుని పో దేశము దాని నివాసులు అపవిత్రత చేతను వారు అసహ్యమైన వాటి చేతను ఇంత చేసిన దేవుడు, మన దేవుడు ఇంత గొప్ప దేవుడైనా ఏమైపోయింది, దాన్ని ఏం చేశారు, అపవిత్రపరిచారట. అసహ్యమైన వాటి చేత అపవిత్రపరిచారు. అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత అంటే ఏంటి నీకు తెలుసా? మనం బయటికి వెళ్తాం, ఏదో ఒక చెడ్డదాన్ని మనం త్రుక్కుతాం, బాగుంది అని ఉంచుకుంటామా? వెంటనే అక్కడ ఉన్న రాయికో రప్పకో గడ్డికో దేనికో శుభ్రంగా క్లీన్ చేసుకొని నీళ్ళతో కడుక్కొని చేస్తాం. అంటే తెలియకుండా అపవిత్రత మనకు అంటుకుంటుంది. తెలిసి అపవిత్రత అంటించుకుంటున్నారు. ఏమిటి అపవిత్రత? ఈ అపవిత్రమైనవి లోపల నుండి వస్తున్నాయట. 7:21 మార్కులో అవన్నీ మనం చదవని అవసరం లేదు. ఈ అపవిత్రత అంతా, కోపము కూడా ఒక అపవిత్రతే. అర్థమైందా? ప్రభా, నేను నిన్ను ప్రేమించకపోవటం కూడా ఒక అపవిత్రతే. ప్రభు సన్నిధిని అపవిత్రపరచకూడదు. ప్రభు బిడ్డలు అపవిత్రముగా ఉండకూడదు. ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. అందుకని అంటాడు 1 యోహాను 1:7 అంటాడు, యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది, పవిత్రపరుస్తుంది. ఈరోజు మనం కడుక్కోవాలి. ఈరోజు మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, అసహ్యమైన వాటి చేత అంటే ఇతరులు అసహించుకున్నట్లు మనం ప్రవర్తిస్తున్నాం. అసహ్యమైన వాటి చేత మా జీవితాలు అపవిత్రమైపోయింది. అసహ్యమైనవి ఏంటి? అర్థమైందా? మనల్ని చూసిన దేవుడు మెచ్చుకోవాలి. మనం ఇతరులతో మనమేమో అసహ్యమైన క్రియలు, అసహ్యమైన పాపం, అసహ్యమైన ఆలోచనలు, అసహ్యమైన తిరుగుబాటు, అసహ్యమైన విగ్రహారాధన, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోవటం, అసహ్యమైన వాటి చేత మనం ఏం చేసామండి? అపవిత్రమైపో. మళ్ళీ చెప్తా జాగ్రత్త. మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? మన దేవుడు ఎటువంటి వాడు? విడువని దేవుడు, దయ చూపించే దేవుడు, తర్వాత మనల్ని తెప్పరిల్ల చేయుడు దేశే దేవుడు, మనం ఆయన మందిరానికి నడిపించిన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనల్ని విడిచిపెట్టి అటువంటి పాపంతో చెడిపోయిన మనలను తిరిగి తన మందిరాన్ని నడిపించాలి. అయినా మనం అసహ్యమైన వాటి చేస్తున్నాం, ఆయన దుఃఖపెడుతున్నాం. రండి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం చదవండి. అపవిత్రమాయను వారు జరిగించిన 11వ వచనం, వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండిపోయిందట. నిండిపోయింది. అసహ్యమైన, దేవునికి ఇష్టం లేని, దేవుని ప్రేమించక బదులు లోకాన్ని ప్రేమించడం, దేవుని వాక్యము చదివే బదులు వేరేవి చదవడం, దేవునికి ప్రార్థన చేస్తే దేవునికి సమయం ఇవ్వాల్సిన సమయంలో వేరే వాటికి సమయం ఇవ్వడం, దేవుని గణపరిచే దగ్గర గణపరచకపోవటం, దేవుని ఆరాధించే దగ్గర ఆరాధించకపోవటం, దేవుని ప్రకటించే దగ్గర ప్రకటించకపోవటం. మనకు సమయం దొరికిందంటే ఆ సనువు వచ్చినా కూడా దేవుని గురించి చెప్పకపోతే అది నష్టం. కొంతమంది ఊరికనే అడుగుతుంటారు, అయ్యా ఆహారం అడుగుతుంటారు. అప్పుడు దేవుని సమయానికి దేవుని మాటలు చెప్పాలి. అది చెప్పకపోవడం కూడా అసహ్యమైన కార్యమే. నీకు సమయం ఇచ్చాడు దేవుడు, కోరుండి వారి మీద రుద్దమని నా ఉద్దేశం కాదు. వారి మాటల్లోనే నీకు దేవుడు ఒక సమయం ఇచ్చాడు, అప్పుడు చెప్పాలి. ఏంటమ్మా మీరు ఎంత సంతోషంగా ఉన్నారు అని ఎవరైనా అడుగురుకో, అది వారు అవకాశం ఇచ్చినట్టు. అవును, మా దేవుడు మాకు సంతోషాన్ని ఇచ్చాడు, నా పాపాలు క్షమించబడ్డాయి, అందుకే నేను సంతోషంగా ఉంటానంటారు. అది చెప్పాలి. ఆ చిన్న మాట, అది సువార్త. అర్థమైందా? అది చెప్పకపోవడం కూడా ఎలా ఉంటుంది? అవకాశం వచ్చి కూడా చెప్పకపోవడం. చూడు, కొంతమంది వీధుల్లో అమ్ముకున్న వాళ్ళు వస్తుంటారు. అర్థమైందా?
వీధిలో అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఏమంటారు ఒక్కోసారి, ఏంటమ్మా మీరు కొద్ది మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అని అడుగుతారు. మంచినీళ్ళు ఇవ్వనంటే మంచినీళ్ళు తీసుకొచ్చేస్తాం. మంచినీళ్ళు తీసుకొచ్చిన తర్వాత, అమ్మా చాలా బాగుందమ్మా, చల్లగా ఉన్నదమ్మా, ఈ వేసవి కాలంలో నాకు చల్లగా ఉందమ్మా. అవును బాబు, చాలా దేవుడు కూడా నిన్ను చల్లగా చూడాలి బాబు అంటే ఆయన ఏదో ఆలోచిస్తుంటాడు. దేవుడు కూడా నిన్ను చల్లగా చూడంటే మన మాటల మీద ఆయన ఏం చేస్తాడు, దృష్టి పెడతాడు. మంచి మాటే పలకం కానీ చెడ్డ మాట పలకలేదు. మంచి మాటే పలికాం కానీ చెడ్డ మాట మనము పలకలేదు. దేవుడు కూడా మిమ్మల్ని చల్లగా చూడాలి బాబు అంటే, అమ్మో ఈ తల్లి నన్ను దీవించింది, లేకపోతే ఈ యొక్క బ్రదర్ నన్ను దీవించాడు. బ్రదర్ అంటే వాళ్ళకి బ్రదర్ అంటే అర్థం కాదు. ఈ వ్యక్తి నన్ను దీవించాడు, చల్లగా చూడాలి బాబు. ఆ దేవుడు, ఆ యేసు ప్రభువారు మమ్మల్ని చల్లగా చూడబట్టి ఇలాగ ఉన్నామంటే సువార్త అందింది. చెప్పకనే చెప్పాం కదండి. ఎలా చాలా చూసి అంటే, అవునండి నా పాపాలు క్షమించబడ్డాయి. అప్పుడు వాళ్ళే సమయం ఇస్తారు. ఆ సమయానికి కొరకు మనం ఏం చేయాలి, చెప్పగలిగినప్పుడు చెప్పాలి. మనకు బాగా అలవాటు కదా చేపల బుట్టలు దించడం. చేపల బుట్టలు దించుతాం కదా మన ఇంటికి, అర్థమైందా? వద్దన్నా మా ఇంటి ముందు బోళ్ళు మంది వచ్చేస్తారు, తీసుకోమ్మా తర్వాత డబ్బులు ఇద్దరు అంటారు మమ్మల్ని. బాబు తర్వాత వద్దు బాబు అంటే ఏం లేదు, చేపల బుట్ట తెస్తారు, దించుతుంటారు. ఆ ఊరంతా తిరుగుతారు, ఎవరికి సేలు కాకపోతే మమ్మల్ని మనకిచ్చేస్తుంటారు. అలాంటి వారు ఏం చేస్తారు, చేపల బుట్ట తిరుగుతాడు, నువ్వు చూస్తావు, ఆ శంకు తీసి చూస్తావు, ఏంటమ్మా ఇంత వాసన వస్తుంది. అదే లేదు బాబు ప్రెస్ ఇప్పుడే అలాగే ఆడతారు. ఇప్పుడే ఎందుకమ్మా అబద్ధం ఆడుతావు అని అంటుంటావు. ఆ తర్వాత చూసారమ్మా, పోన్లే ఆవిడ బాధపడలేక కొన్నావు అనుకో, చూడమ్మా నువ్వు ఇంత కంపు మోస్తున్నావు, లోకమంతటికి కంపుగా వినబడుతుంది కానీ నీకు కంపు లేదు. పాపం అంతేనమ్మా, నీకు కంపు ఉండదు కానీ లోకమంతటికి కంపేనమ్మా. ఇది సువార్త. చెప్పావు ఎప్పుడైనా ఎవరికైనా? సందర్భం మోసేవారికి ఆ యొక్క వాసన తెలీదు. చుట్టుప్రక్కల అందరూ కూడా ఈ రొయ్యలు పుచ్చిపోయాయి, ఈ రొయ్యలు పాడైపోయాయి. అసహ్యమైన దేవుడికి చేసావా నువ్వు? ఒప్పుకో. అది సందర్భంగా మాట్లాడడం. మనం ఊరికి వెళ్ళి బలవంతంగా ముంచడం కాదు, ముంచేసేది కాదు. సందర్భంగా దేవుని సువార్త ఒక్కరికైనా మనం చాటుతున్నామా? చెప్పండి. నాకు ఒక స్త్రీకు బస్సులో కలిసింది. ఒక దగ్గర బస్సులో కలవడం కాదు, బస్సు దిగుతుంది ఎన్ఏడిలో. మా పాపను తీసుకురావడానికి ఈవినింగ్ నేను అక్కడ ఎన్ఏడి అక్కడ బండి మీద తీసుకుని నిలబడతాను. వాళ్ళిద్దరూ దిగారు. అర్థమైందా? వాళ్ళు చూడ ఆడవాళ్ళకి, సారీ మిమ్మల్ని ఏమంటలేదు, ఎంత ఆశ చూడండి, స్త్రీశక్తి కదా. వాళ్ళు బస్సులో దిగారు. వాళ్ళు అన్నారు, ముగ్గురికి టికెట్లు లేవు, ఈయనకి టికెట్ లేకపోతే బాగుండు. ఎంత ఆశ చూడండి. వాళ్ళ వెనకాల ఒక మగోడు ఉన్నాడు, ఈయనకి ఎంత ఆశ, ఎంత ఫ్రీ అని వచ్చారు. ఆవిడ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఏమన్నా, అమ్మ ఇంకా గవర్నమెంట్ ఏదో మీకు ఉచితముగా ప్రయాణ సౌకర్యాలు ఇస్తున్నారు. ఈ మధ్యన ఫంక్షన్లకు అందరూ ఆడవాళ్ళు వచ్చేస్తున్నారండి. నిజమండి. జట్టు కట్టుకుని దిగిపోతున్నారు, బస్సు దిగిపోతున్నారు అన్నాను. అన్నాను అని తెలుసు కాబట్టి అమ్మ ఎంత ఆశ అమ్మ మీకు, మీ ముగ్గురికి టికెట్లు లేవు, ఆయనకొక్కరికే, మీది శ్రీశక్తి అమ్మ, ఉచితంగా ఇచ్చాడమ్మా. అర్థమైందా? కానీ అందరికీ ఉచితంగా ఒకటి ఇచ్చాడు ప్రభు, రక్షణ. సువార్త, చిన్న సువార్త. మీకే కాదు, పురుషులకే కాదు, చిన్నోళ్ళకే కాదు, పెద్దోళ్ళకే కాదు, అందరికీ ఉచితంగా ఇచ్చాడు. సందర్భ సహితముగా. అర్థమైందా? సందర్భ సహితంగా ఎప్పుడైనా వాక్యం చెప్పావా? సందర్భ సహితంగా ఎప్పుడైనా? అది మాటల్లోనే ఒక గవర్నమెంటు ఒక బస్సుని బస్సు ఎక్కి దిగితే ఉచితముగా నిన్ను తీసుకెళ్తున్నందుకే నువ్వు సంకలు గుద్దుకున్నావే. ప్రభువు నిత్యత్వము కొరకు ఆయన రక్షణ మనకు ఉచితముగా ఇచ్చాడు, ఆయన గాలి మనకు ఉచితముగా ఇచ్చాడు. ఎంతగా ఆయన స్తుతించాలి. ఎప్పుడైనా చెప్పావా నీ జీవితంలో? ఎప్పుడైనా సందర్భంగా అటువంటి సువార్త మనం చేయాలి ఈ దినాలలో.
పర్సనల్ ఎవాంజలిజం అనేది ముఖ్యం. వాళ్ళే మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం సువార్త చెప్పగలగాలి. ఎవరికైనా చెప్పావా? అలా ఆశ ఎంత అంటే, ఆ ముగ్గురు ఆశ అంటే, ఈయనకి టికెట్ లేకపోతే బాగున్నట్టు. ఎంత ఆశ అండి, ఎంత అండి. కానీ ప్రభు అందరికీ ఉచితముగా తన రక్షణ ఇచ్చాడు, అందరికీ ఉచితముగా తన వెలుగునిచ్చాడు, అందరికీ ఉచితముగా తన గాలినిచ్చాడు, అందరికీ ఉచితముగా ఆయన అన్ని విలువైనవి ఇచ్చాడు. మనం అవి అనుభవిస్తున్నాం. అర్థమైందా? ఎప్పుడైనా చెప్పావా? చెప్పలే. చూడండి, తర్వాత చదువుదాం. నిండినది ఆయన అయిపోయాను. తర్వాత కాబట్టి 12వ వచనం, 9వ అధ్యాయం 12. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనుడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలని మీరు ఎన్నటికి కోరకుండిన యెడల మీరు బలముగా ఉండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించిదరని చెప్పాను. ఆ తర్వాత 13వ వచనం. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధమును బట్టి, మా శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తరువాత మా దేవుడైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు విధముగా విడుదలక. ఒక మాట అండర్లైన్ చేసుకోండి. పూర్తిగా శిక్షించాడా వారిని? పూర్తిగా శిక్షించాడా? చూడండి, అక్కడ అన్నాడు చూడండి 13వ వచనములో, మాకు మా దేవుడు తర్వాత చదవమ్మా. మా దోషముకు రావాల్సిన శిక్షలో కొంచెమేట. కొంచెం శిక్షకే గిలగల్లాడిపోతున్నావు. పూర్తి శిక్షకు నువ్వేమవుతావు? కొంచెమే ప్రభువా. ఆయన నిన్ను శిక్షిస్తున్నది కొంచెమే, నీకు శ్రమ ఇచ్చేది కొంచెమే, నేను సరిచేసేది నేను సరవుతానికి చిన్న చిన్న శిక్షలు. అర్థమైందా? పిల్లోడు చదువుకున్నాడు, హోంవర్క్ చేయలేదు, టీచర్ ఏం చేస్తుంది? బాగుతుంది. నిజమా? బాగా చెప్పా, బాగుతుంది. జైల్లో పెట్టదు కదా. శిక్ష, చిన్న శిక్ష. అర్థమైందా? చూడండి, మందిరంలో ఎవరైనా మాట వినకపోతే ఏం చేస్తాం? చిన్నగా ఏం చెప్తాం? చెవు తిప్పుతాం. అదేం శిక్ష? చిన్న శిక్ష. దేవుడు అటువంటి శిక్షలే మనకిచ్చాడు. గమనించండి. ప్రభువా, నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్న కొలది దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షించును కదండి. ఎబ్రీ పత్రికలో ఉంది. దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు. దేని కొరకు? బాగు కొరకే, కానీ మరణించడానికి కాదు. చిన్న శిక్షలు. అంతవరకు ఎందుకు? చిన్న పిల్లోడు చిన్న తప్పు చేస్తున్నాడు, చిన్న ఎత్తుకున్న పిల్లోడు తప్పు చేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? చిన్న చీపురు పుల్లు పెట్టుకొని కొట్టినా అన్నాడు, అమ్మో వద్దు అంటాడు. అది ఎంత? చీపురు పుల్ల ఎంత? కొడితే ఇరిగిపోద్ది. ఆడేమంటాడు? చిన్న పుల్ల. చూడండి, ఇప్పుడు ప్రార్థన ఉంది, ప్రార్థనకి వాళ్ళ అమ్మమ్మ గారు లాగుతున్న వెనక్కి వెళ్ళిపోతుంది. చిన్న బెత్తం పట్టుకు ఆ పెద్ద కర్ర పెట్టారు కదా, చిన్న శిక్ష. ప్రభు మనలను సరిచేయటానికి కొరకే. ప్రభు దగ్గర మనం సరిచేయబడినప్పుడు ఆయన చేత మనం ప్రేమించబడుతున్నాం. అర్థమైందా? నేను ముగిస్తాను. చూడండి, చదవమ్మా. కొంచెము మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా ఆయన విడుదల ఇచ్చేవాడు, శిక్షించి విడుదల ఇచ్చేవాడు. అర్థమైందా? ఒక బిడ్డ హోంవర్క్ చేయకపోతే ఇదిగో 10 గుంజీలు తీయరా, కొంచెము శిక్షణ అనేది ఎందుకో తెలుసా? అసలు గమనించండి. దైవజనులు కానీ లేకపోతే వేరే ఒక ఉపాధ్యాయుడు కానీ శిక్షణ ఎందుకంటే వాడు జీవితంలో మర్చిపోకుండా దాని మీద ఆ మనసు ఉంచుతాడు, చదువు మీద మనసు ఉంచుతాడు. శిక్ష లేకపోతే ఏమవుతుంది? మనకి ఐపీసీ సెక్షన్స్ లేకపోతే, ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ లేకపోతే మనం ఏం చేస్తాం? ఏమవుతామండి? అందరూ కూడా డకాయిట్స్ అయిపోతారు. ఒక శిక్ష ఉందని భయంతోనే కొద్దిగా ఏం చేస్తాం? ఆ తప్పు చేయడానికి మనము భయపడుతూ ఉంటాం. గమనించండి. దేవుడు కొద్దిగా ప్రభువా
అయినా మమ్మల్ని కొద్దిగా శిక్షించావు, అది అయినా మాకు విడుదల ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు, నువ్వు మా మీద దయగలిగిన దేవుడువు, నువ్వు మమ్మల్ని తెప్పరిలా చేసే దేవుడువు, నీ మందిరానికి మమ్మల్ని నడిపించావు. అయినా మేము దారి తొలగుతున్నామయ్యా, అయినా మేము దారి తొలగుతున్నాం. కానీ నువ్వు చిన్న శిక్ష మాకు ద్వారా మమ్మల్ని మళ్ళీ ఏం చేస్తున్నావు, సరి చేస్తున్నావు. చూడండి, చదవమ్మా, చదవండి. విడుదల కలుగజేయగా అయినా నీ ఆజ్ఞలు మేము మీరిపోతున్నామయ్యా. 14 వచ్చినాం. ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునే ఎడల మేము నాశనమగు వరకు శాశ్వతమైన లేకున్నట్లు, తప్పించుకుంటకు సాధనమైన లేకున్నట్లు నీవు కోప్పడదు కదా. మళ్ళీ అది కూడా తెలుసు మనకి, మన దేవుడు కోప్పడతాడని కూడా మనకు తెలుసు. చూడు, అక్కడ అన్నాడు, ఈ అసహ్యమైన కార్యములు జరిగించిన జనులతో మనం ఏం చేస్తున్నాం, సంబంధాలు పెట్టుకుంటాం. అది ప్రార్థనకు వస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ప్రార్థనకు వస్తున్నాం, ఎవరు అంటారు, ఏమంటారు, ఇప్పుడు ఎందుకు ప్రార్థన అంటారు. దేవుడు అటువంటి సంబంధాల దేవుడు. దేవుని ప్రజలు సంబంధం కలిగి ఉండాలి. ప్రార్థనా పరులు, విశ్వాసులతో విశ్వాసులు ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అసహ్యమైన కార్యాలు జరిగించే వారితో మనం సంబంధాలు వద్దు అంటున్నాడు. చూడండి, తర్వాత అన్నాడు, నాశనమగు వరకు శేషమైనను లేకుండా, తప్పించుకుంటకు సాధనమేమైనా లేకుండా నువ్వు కోప్పడదు కదా. నువ్వు కోప్పడతాడు. 15వ వచనం నేను ముగిస్తున్నాను. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, నీవు అందువల్లనే నేటి దినం ఉన్నట్లుగా మేము శేషించు. ఇంకా నువ్వు నీతిమంతుడు, ఇంకా నువ్వు దయగలవాడవు, ఇంకా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఇంకా నువ్వు మమ్మల్ని తెప్పరిలా చేసినా మేము దారి తొలగిపోయాం ప్రభువా అని ఒప్పుకుంటే నువ్వు నీతిమంతుడువు. ఏమంటాడు, అంతే మేము నిలిచి ఉన్నామయ్యా, అందుకొరకే మేము నిలిచి ఉన్నాము అని చెబుతూ, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి. అయితే అర్హత ఎలా వస్తుంది? అర్హులం కామని ఒప్పుకున్నారు, మరి అర్హత ఎలా వస్తుంది, ఆ యోగ్యత ఎలా వస్తుంది? 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఎజ్రాకు అవసరమా? ఎజ్రా ఖచ్చితంగా ఉన్నాడే, కానీ ఏం చేస్తున్నాడు? తన పాపముతో పాటు తన యొక్క జనుల పాపాన్ని కూడా ఒప్పుకున్నాడు. మనం అనుకోవచ్చు, మనతో పాటు మన బిడ్డల పాపం, మనతో పాటు మన బంధువర్గ పాపం కూడా ప్రభా నశించిపోతున్నారు అని ఒప్పుకోవాలి. చూడగలను, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? 2 విధాలుగా అక్కడ ఉండి 2 విధాలుగా ఏడుస్తున్నాడు, సాష్టాంగపడ్డాడు కదండి. ఏడ్చుతున్నాడు అంటే ఎంత పశ్చాత్తాపం తన జీవితంలో ఉందో. ఎజ్రా నీతిగానే జీవిస్తున్నాడు, ఎజ్రా దేవుని ఆజ్ఞలు బోధిస్తున్నాడు. చూడండి, ఎజ్రా దేవుని ప్రజలను ప్రోత్సాహపరుస్తున్నాడు వాక్యములో, కానీ తన ప్రజల పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, సాష్టాంగపడుతున్నాడు. చూడండి, ఎవరెవరు? ఇశ్రాయేలీల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి బహుగా. ఈయన ఏడుస్తుంటే అందరూ ఏడుస్తున్నారు, అందరూ ఒప్పుకున్నారు. అక్కడ ఏ ఆత్మ పని చేసిందంటే పశ్చాత్తాపముతో కూడిన ఆత్మ, పరిశుద్ధ యొక్క ఆత్మ పనిచేసింది. నిజమే ప్రభా, మేము పాపం చేసినట్టు వారు. దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తే దేవుడు నీ పట్ల అంత సమయం తీసుకుంటాడు, అంత సమీపంగా ఉంటాడు. దేవునికి మనం సన్నిహితంగా వెళ్ళాలి అంటే ఆయనకి సమయం ఇవ్వడమే ఒకటే మార్గం. దేవుడు మనకంత సమీపముగా చూడండి ఉండాలి అంటే ఆయనకు మనం సమయం ఇవ్వడమే. ప్రభా, నీకు సమయం ఇవ్వలేదయ్యా, నీ సన్నిధిని మేము అడుగు పెట్టడానికి అడుగు పెడితేనే మాకు ధన్యమయ్యా. నీ ఇంటికి వస్తే మమ్మల్ని చూస్తావయ్యా, కానీ నీ దగ్గర మేము కనబడలేని వారంగా ఉంటాం.
చూడండి, గమనించండి. దేవుని సేవకులు చెప్తుంటారు. దేవుని సేవకులకు ఇక్కడ మేము ఎవరైనా ఒక ఆదివారం ఆ కుర్చీలో ఒక ఆదివారం ఆ కుర్చీలో ఒక ఆమె కూర్చుందనుకోండి. ప్రతి ఆదివారం ఆ కుర్చీలో ఒక ఆదివారం ఆ కుర్చీలో కనబడకపోతే ఏమవుతారు? కనబడలేదు. ఎందుకు కనబడలేదు? ప్రభు కూడా అలాగ వెతికేవాడుకున్నాడు. ఎందుకు నా సన్నిధిని వెతకలేకపోతుంది? ఏదో ఉంది సరి చేసుకుంటాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రభు దగ్గర మన స్థితిని నిజముగా ఒప్పుకున్నప్పుడు ఆయన ఎటువంటి వాడో చూసాం, మనం ఎటువంటి వారమో చూసాం. ఆయన ఎటువంటి వాడు? ఆయన విడువని దేవుడు. మళ్ళీ ముగిస్తున్నాను జాతీయుని. ఆయన ఎటువంటి వాడు? ఆయన విడువని దేవుడు. తర్వాత దయ కలిగిన దేవుడు. తర్వాత తెప్పరిల్ల చేసే దేవుడు. తర్వాత ఆయన మందిరం దగ్గర ఆయన సన్నిధానికి నడిపించే దేవుడు. ఆయన అంత గొప్పవాడు. కొంచెము శిక్షనే మనకు పెట్టాడు అంటున్నాడు. కానీ మనం ఎటువంటి వారము? అసహ్యమైన కార్యాలు చేసినట్టు, అపవిత్రతకు చోటిచ్చినట్టు వారం. తర్వాత మనం ఎవరము? అసహ్య కార్యాలు చేసేవారితో సంబంధము కలిగి ఉన్నాం. అసహ్యమైన కార్యాలు చేసేవారితో సంబంధం కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో కనబడలేని వారు ఉన్నాం. ప్రభువా, నువ్వు నీతిమంతుడువు, ఇంకా మాకు ఈ రీతిగా చూపిస్తున్నావు అంటే అది నీ దయని ప్రభు దగ్గర మనము ఒప్పుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి.